మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశ్వర్లు చిట్టి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగడ వీధిలో గల శ్రీ శాంతా కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణంలో 121వ ఉచిత వైద్య చికిత్సా శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో వైద్య సేవలు, ప్రముఖ వైద్యులచే వైద్య చికిత్సలను అందిస్తున్నామని వారు తెలిపారు. ఈ శిబిరంకు దాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తశేషులు వేల్పుల భూష్పమ్మ, జ్ఞాపకార్థం కుమారులు వేల్పుల వెంకటేశు, వారి కుమారులు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి వారి పేరిటిన ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి సతీష్ కుమార్, హైదరాబాద్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జయదీపు నేత, డాక్టర్ విజయ్ రోగులకు వైద్య చికిత్సలను అందించే ఆరోగ్యం పట్ల ఉండాల్సిన జాగ్రత్తలు తదితర వాటిని వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 325 మందికి వైద్య చికిత్సలు అందించి 1 నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ అశ్వథ నారాయణ, బండి నాగరాజు, సిరివెల్ల రాధాకృష్ణ, చందా జయచంద్ర, పెద్దకోట్ల విజయ్, పెద్దకూట్ల భాస్కర్, బదనాదం రమణ, గుద్దిటి ఆదినారాయణ, చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ధర్మవరము తొగటి వీధిలో వెలిసి ఉన్న శ్రీ శాంతకళ చౌడేశ్వరి దేవాలయం తరఫున ప్రతి నెల చివరి ఆదివారము మేము ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమము ఇది 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరము. ఈ రకంగా మేము జరపడానికి ముఖ్యంగా వ్యాపారం చేస్తూ ఉన్న ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు మాకు ఆర్థిక సహాయం చేసి ఇట్లాంటి కార్యక్రమం చేసేదానికి సహకరిస్తున్నారు. ఈరోజు ఈ క్యాంపు 121వ క్యాంపుకి వేల్పుల వెంకటేశ్వర అండ్ సన్స్ వారి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపి దాదాపు ప్రతి నెల 300 నుంచి 350 మందికి ఉచిత చికిత్స చేస్తూ వారికి నెలకు సరిపడు మందులను ఉచితంగా మనం ఇస్తున్నాము. సో ఇలా సహకరించినందుకు వారికి హృదయపూర్వకంగా దేవాలయం తరఫున ధన్యవాదం తెలుపుతూ, అలాగనే మాకు ప్రతి సేవలోనూ సహాయ సహకారాలు అందించిన డాక్టర్ల గారైన సతీష్ గారు, డాక్టర్ డివి జయదీప్ నేత గారు, డాక్టర్ వివేక్ కులాయప్ప గారు, తదితర డాక్టర్ విఠల్ గారు, వీరందరూ ఎంత బిజీగా ఉన్నా కానీ ఇట్లాంటి క్యాంప్ ఉంది, మీరు వచ్చి సేవ చేయాలనేసి మేము వాళ్ళని అర్థిస్తే వాళ్ళు వచ్చి మాకు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేసి మాకు సహకరించినందుకు వారికి కూడా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగనే ఇక్కడికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఆర్థికంగా చేత కాని వాళ్ళు మాత్రమే రావాలనేసి మరొక తూరి విన్నపం చేయించున్నాము. పేదలకే మేము సేవ చేయాలనేసి సదుద్దేశంతోనే మేము చౌడేశ్వరి దేవాలయం తరఫున జరుపుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు డాక్టర్ల దగ్గర ఉచితంగా చూపించుకోవచ్చు, కానీ మందులు బయట మీరు డబ్బు పెట్టి కొనండి. ఇక్కడ మాత్రం ఆర్థికంగా చేత కాని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉచితంగా మందులు తీసుకోవాల్సిందిగా మరొక కోరుకుంటున్నాము. ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం అండి. ధర్మవరము తొగటి వీధిలో వెలిసి ఉన్న శ్రీ శాంతకళ చౌడేశ్వరి దేవాలయం తరఫున ప్రతి నెల చివరి ఆదివారము మేము ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమము ఇది 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరము. ఈ రకంగా మేము జరపడానికి ముఖ్యంగా
వ్యాపారం చేస్తూ ఉన్న ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు మాకు ఆర్థిక సహాయం చేసి ఇట్లాంటి కార్యక్రమం చేసిన దానికి సహకరించుతున్నారు. ఈరోజు ఈ క్యాంపు 121 క్యాంపుకి వేల్పుల వెంకటేశ్వర అండ్ సన్స్ వారి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపి దాదాపు ప్రతి నెల 300 నుంచి 350 మందికి ఉచిత చికిత్స చేస్తూ వారికి నెలకు సరిపడు మందులను ఉచితంగా మనం ఇస్తున్నాము. సో ఇలా సహకరించినందుకు వారికి హృదయపూర్వకంగా దేవాలయం తరపున ధన్యవాదం తెలుపుతూ, అలాగనే మాకు ప్రతి సేవలోనూ సహాయ సహకారాలు అందించిన డాక్టర్ల గారైన సతీష్ గారు, డాక్టర్ డివి జయదీప్ నేత గారు, డాక్టర్ వివేక్ కులాయప్ప గారు, తదితర డాక్టర్ విఠల్ గారు, వీరందరూ ఎంత బిజీగా ఉన్నా కానీ ఇట్లాంటి క్యాంప్ ఉంది, మీరు వచ్చి సేవ చేయాలనేసి మేము వాళ్ళని అర్థిస్తే వాళ్ళు వచ్చి మాకు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేసి మాకు సహకరించినందుకు వారికి కూడా దేవాలయం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగనే ఇక్కడికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఆర్థికంగా చేత కాని వాళ్ళు మాత్రమే రావాలనేసి మరొకతూరి విన్నపం చేయించున్నాము. పేదలకే మేము సేవ చేయాలనేసి సదుద్దేశంతోనే మేము చౌడేశ్వరి దేవాలయం తరపున జరుపుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు డాక్టర్ల దగ్గర ఉచితంగా చూపించుకోవచ్చు, కానీ మందులు బయట మీరు డబ్బు పెట్టి కొనండి. ఇక్కడ మాత్రం ఆర్థికంగా చేత కాని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉచితంగా మందులు తీసుకుపోవచ్చుగా మరొక కోరుకుంటున్నాము. ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.